అండ్ ఇంకోటి ఏం తెలుసా, మీకు చూపిస్తా. ఎమర్జెన్సీ బ్రేకింగ్ అని దీంట్లో కొత్త ఆప్షన్ ఉందన్నమాట. 2 బ్రేకులు ఒకటేసారి కొడితే 4 ఇండికేటర్ అయితే ఆన్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. ప్రజెంట్ అయితే మనం బెంగళూరులో ఉన్నాం. బ్రాండ్ న్యూ ఎక్స్ట్రీమ్ 250R బైక్స్ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడే బైక్స్ అయితే అన్లోడ్ చేస్తున్నాం. సో చేయకముందుకు ఎట్లుండేది అనేది మీకైతే చూపిస్తా చూడండి. సో ప్యాకింగ్ అయితే ఇట్లా అయ్యి వస్తాయి అనమాట. బైక్స్ అన్ని ట్రక్లో ఉన్నాయి, ఇంకా అన్లోడింగ్ చేయలేదు. జస్ట్ ఒక్క బైక్ మాత్రమే అన్లోడింగ్ చేశారు. సో ఇవన్నీ 250Rలే అనమాట. సో ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి, ఎక్స్ట్రీమ్ అండ్ R అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 250 అయితే ఇక్కడ ఉంటుంది. చేసేయి, ఓపెన్ చేసేయి, చూపించేయి. ఇది బ్లాక్ కలరా? దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయని తెలియదు. ఇదైతే బ్లాక్ కలరు. ఆగా మేమే అన్రాపింగ్ అయితే చేసేస్తున్నాము. పైన అయితే వెయిట్ సావగొడుతుంది. కిందికి వెళ్ళిన తర్వాత క్లియర్గా అయితే చూపిస్తాం మీకు. సియర్ సో ఇప్పుడైతే 250R అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. చలో అన్ప్యాకింగ్. బ్రాండ్ న్యూ 250R. ఎక్స్ట్రీమ్ 250 వచ్చేసి ఇండియాలోనే 250cc సెగ్మెంట్ లో ఫాస్టెస్ట్ బైక్ అనమాట. ఎక్స్ట్రీమ్ 250R అయితే మాత్రం బైక్ మీద ఎక్కి కూర్చోగానే చూడండి, ఫుల్ అగ్రెసివ్ లుక్ అయితే ఉందన్నమాట. రెడీ టు రేస్ అన్నట్టు అయితే ఉందన్నమాట. ఫుల్ స్ట్రీట్ ఫైటర్ లుక్ అయితే వస్తుంది అనమాట బండి మీద ఎక్కగానే. ఫ్రంట్ వచ్చేసి మనకు 110/70 17 ఇంచెస్ టైర్స్, డైమండ్ కట్ అలైవిల్స్ తోటి అయితే వస్తుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు 320mm పెడల్ డిస్క్ అయితే వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు 43mm గోల్డెన్ యూఎల్టీ ఫోర్క్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. DRLs అయితే హెచ్ సింబల్ అయితే వస్తున్నాయి అనమాట. హీరోని రిప్రజెంట్ చేసుకుంటా హెచ్ సింబల్ అయితే వస్తున్నాయి DRL. స్టార్ట్ చేస్తే మాత్రం మనకు లో బీమ్ అయితే ఇట్లా ఆన్ అవుతుంది. ఇది పాస్ స్విచ్ అనమాట. ఇది హై బీమ్ వచ్చేసి ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజన్ వచ్చేసి 249cc 13 bhp పవర్ 25 Nm టార్క్ అనమాట. 0 to 60 3.8 సెకండ్స్ లో అయితే రీచ్ అయిపోతుంది అనమాట. 0 to 100 వచ్చేసి 5.5 సెకండ్స్ లో అయితే రీచ్ అయిపోతుంది. 250 సెగ్మెంట్ లో కిల్లర్ బైక్ అనమాట. ఇది ట్రెలిస్ ఫ్రేమ్ చాసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 50-50 బ్యాలెన్స్ ఉండడానికి అండ్ స్టిఫ్ గా ఉండడానికి బైక్, హై స్పీడ్ లో కూడా స్టెబిలిటీ ఉండడానికి అయితే ట్రెలిస్ ఫ్రేమ్ చాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెక్టాంగులర్ స్వింగమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ వీల్ చూసుకుంటే మనకు 150/60 17 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి రేడియల్ టైర్ అనమాట. టైల్ లైట్ కూడా వచ్చేసి LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండికేటర్స్ ఆల్రెడీ LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు సడన్ లా నెంబర్ ప్లేట్ ఎక్కడ మౌంట్ చేయాలని షాక్ అవుతారు కదా, మడ్ గార్డ్ కి అయితే మౌంట్ చేశారనమాట. ఇక్కడైతే మనము నెంబర్ ప్లేట్ అయితే మౌంట్ చేసుకోవచ్చు. అండ్ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీట్ చూసుకుంటే మనకు కుషనింగ్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంది. స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది. పిలియన్ సీట్ అయితే ఒక స్టెప్ హైట్ లో అయితే ఉందన్నమాట. పిలియన్ గ్రాప్ హ్యాండిల్ అయితే ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా స్మూత్ గా అయితే ఉందన్నమాట. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి హార్డ్ ఫైబర్ తో అయితే వస్తుంది అనమాట. నార్మల్ గా మనకు వేరే బైక్ లో చూసుకుంటే లోపల అయితే మెటల్ ది ట్యాంక్ అయితే వస్తుంది, మొత్తం ఫైబర్ తో అయితే వస్తుంది. అండ్ మీరు బ్యాటరీ కూడా ఇక్కడ ట్యాంక్ కి దగ్గరే ఉంటుంది అనమాట. బ్యాటరీ కూడా దీని కిందనే మౌంట్ చేశారు. ఎందుకంటే ఈరోజు ఫిట్టింగ్ చేసేటప్పుడు చూశాను అనమాట. బ్యాటరీ అయితే ఇక్కడైతే ఉంది. డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మొత్తం మస్కులర్ డిజైన్ అయితే ఉందన్నమాట. మనం కూర్చోగానే మనకు V షేప్ టైప్ అయితే ఉంది. కొంచెము ట్యాంక్ కిందకి అయితే మన కాలు అయితే వెళ్ళిపోతున్నాయి. ఫుల్ కంఫర్ట్ అయితే ఉంటుంది. కాన్ఫిడెన్స్ తోటి అయితే తోలొచ్చు అనమాట బైక్ ని. మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11.5 లీటర్స్ అయితే ఉంది. అండ్ ఓవరాల్ గా బైక్ వెయిట్ వచ్చేసి 167.7 kgs అయితే ఉందన్నమాట. నా హైట్ వచ్చేసి 5.8 అయితే ఉంటుంది. అండ్ ఈ బైక్ ది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 806 mm అనమాట. సో చూస్తున్నారు కదా, 2 కాలు అయితే ఫ్లాటెడ్ గా అయితే ఉన్నాయి. ఆ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 167 mm అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సరిపోతుంది మనకు సిటీ రైడ్స్ కి. ఈ బైక్ లో మనకు స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గేర్ అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు చాలా స్మూత్ గా అయితే గేర్ షిఫ్టింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడైతే మనకు ఎక్స్ట్రీమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ 250 ఇక్కడ మెన్షన్ చేశారు. R అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ గా ఈ బైక్ పేరు వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 250R. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే మనకు LCD కలర్ఫుల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ చేయగానే థీమ్ అయితే చూడండి, ఇక్కడ ఛాలెంజ్ ది ఎక్స్ట్రీమ్ అని ఉంది. 0 to 60 0 to 100 ఎంత టైంలో కవర్ చేసినాం అనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఓడోమీటర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 47 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఈ రోజు అయితే మాత్రం. అండ్ డేట్ అండ్ టైమ్ ఇయర్ కూడా మెన్షన్ చేశారు. ట్రిప్ అని అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ట్రిప్ కి
మనం 46 కిలోమీటర్స్ తిరిగితే 41 km/h స్పీడ్ వెళ్తే మాత్రం మనకు ఎంత 19.9 అయితే ఇచ్చిందనమాట మైలేజ్ అయితే మాత్రం. ట్రిప్ బి వచ్చేసి 46 కిలోమీటర్స్ నడిపితే సేమ్ అంతే 20 అయితే మైలేజ్ ఇస్తుందని చూపిస్తుంది. ఎందుకంటే కొత్త బండి కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ గేర్లో రన్నింగ్ చేస్తాం కాబట్టి ఇంత అయితే మైలేజ్ ఉంది. రియల్ టైంలో అయితే కొంచెం డిఫరెంట్ అయితే చేంజ్ అవుతుంది. రియల్ టైం మైలేజ్ అయితే చూపిస్తుంది, మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఇదైతే మైలేజ్ అయితే చూపిస్తుంది అనమాట లీటర్కి. ఇంకా రేంజ్ కూడా చూపిస్తుంది అనమాట. ఇందులో ఒక ఫుల్ ట్యాంక్తో ఎన్ని కిలోమీటర్ వెళ్తామని ఇక్కడైతే రేంజ్ చూపిస్తుంది. సర్వీస్ రిమైండర్ చూపిస్తుంది, నెక్స్ట్ సర్వీసింగ్ 702 కిలోమీటర్స్కి చేయాలి, అండ్ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది అదంతా చూపిస్తుంది. ఇందాక చెప్పాను కదా స్విచబుల్ ఏబిఎస్ ఉందని. రోడ్ మోడ్, ట్రాక్ మోడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 250 సెగ్మెంట్లో ఆటో ఇల్యూమినేటెడ్ లైట్స్ అనమాట, డే అండ్ నైట్ థీమ్ లో. సో నైట్ థీమ్ కి ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రం నైట్ థీమ్ లోకి అయితే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ పెడితే, అండ్ లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రం డే టైమ్ లోకి అయితే వచ్చేస్తుంది. మనం మాన్యువల్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో నైట్ థీమ్ ఆన్ చేసి మనం స్టార్ట్ చేస్తే హెడ్ లైట్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఫోన్తో బైక్ని కనెక్ట్ చేస్తామో బ్లూటూత్ ద్వారా, అప్పుడైతే మనకు డైరెక్షన్ అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి ల్యాప్ టైం అనమాట. సో ల్యాప్ టైం ఎప్పుడైతే కనిపించినప్పుడు మనం ఇక్కడ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే 3, 2, 1 అని అయితే మనకు టైమింగ్ చూపిస్తుంటుంది అనమాట. ఎంత టైంలో ఆ డిస్టెన్స్ని కవర్ చేసినామని ఇక్కడ అయితే టైం చూసుకోవచ్చు అనమాట. మనకైతే మాత్రం ఇది బాగుంది. ఇది మనకు ట్రాక్లో యూజ్ అవుతుంది అనమాట ఎక్కువగా ఇది. అండ్ గేర్ ఇండికేటర్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఫ్యూయల్ గేజ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇండికేటర్, హై బీమ్, లో ఫ్యూయల్ ఇండికేటర్, అండ్ ఏబిఎస్ లైట్, న్యూట్రల్ లైట్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ ఇక్కడ ఉంది, అండ్ ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, అండ్ లో ఇంజన్ ఆయిల్ లెవెల్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి డే అండ్ నైట్ థీమ్ది సెన్సార్ అనమాట, లైటింగ్ సెన్సార్. సో దీన్ని బట్టే మనకు డిస్ప్లే థీమ్ అనేది, హెడ్ లైట్ అనేది డిపెండ్స్ అయి ఉంటుంది అనమాట. దీని మీద లైటింగ్ తక్కువ పడినప్పుడు నైట్ థీమ్లోకి అయితే వెళ్తుంది, లైట్ ఎక్కువ పడినప్పుడు డే థీమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు రైట్ సైడ్లో హజార్ లైట్ స్విచ్చెస్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బైక్స్లో అయితే ఈ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే ఆఫ్టర్ మార్కెట్లో చేంజ్ చేస్తున్నారని దీంట్లోనే ఇంక్లూడ్ చేసేసాను. అండ్ కిల్ స్విచ్ ఆన్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఎస్పీఎస్ కూడా ఆన్ చేశారనమాట. ఎస్పీఎస్ ఏంటంటే మనకి ఎప్పుడైతే బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో మనకి ఏమైనా యాక్సిడెంట్ అయినా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఈ బటన్ నొక్కితే మనము ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎవరిదైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇస్తామో వాళ్ళకైతే ఫోన్ అయితే ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోతుంది. లెఫ్ట్లో చూసుకుంటే మనకు నావిగేషన్ 4 నావిగేషన్ బటన్స్ అయితే ఇచ్చారు, ఇండికేటర్ బటన్, హారన్ బటన్, అండ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి అయితే మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తుంది చూడండి. బైక్ ఐడీలో ఉన్నప్పుడు అయితే ఇలాగైతే సౌండ్ వస్తుంది. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తుంది చూడండి, ఆర్పిఎం ఇచ్చి. సో ఇది హీరో ఎక్స్ట్రీమ్ 250 ఎగ్జాస్ట్ నోట్. సో ఎగ్జాస్ట్ నోట్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ బైక్ది ఓవరాల్గా రివ్యూ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. బైక్ అయితే ఇప్పుడైతే రైడ్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్తాను. నార్మల్ ఎల్సిడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. కీ ఆన్ చేయగానే చూడండి ఇక్కడ ఛాలెంజ్ ది ఎక్స్ట్రీమ్ అని ఉంది. బండి వచ్చి జస్ట్ ఒక 2 hours అయింది, అప్పుడే 34 kilometers అయితే తిరిగేసింది. బాబా క్రేజీ ఉంది అసలు. అండ్ ఈ బైక్లో కూడా స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే ఉంది, అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. పవర్ మాత్రం బాగుంది. కానీ లైట్గా అయితే వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి బైక్లో అయితే మాత్రం. అండ్ ఇది ప్రాపర్ స్ట్రీట్ మాన్స్టర్ అనమాట. డుకాటి స్ట్రీట్ ఫైటర్ V4 అయితే ఉంటుంది, V4 ఆర్ V2 కరెక్ట్గా తెలియదు నాకు. సో అదే బైక్ లాగా అయితే లుక్స్ అయితే ఉంటుంది అనమాట. $52 ఫస్ట్ గేర్, సెకండ్ గేర్లో 72. ఇది ప్రాపర్ బెంగళూరు ట్రాఫిక్ జోన్ అనమాట. ఇందులో ఎగ్జాక్ట్లీ కొట్టలేము, కాకపోతే మీకు చూపిస్తా. ఈజీగా అయితే 90 దాటి వెళ్ళిపోతుంది. ఇక్కడ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇది బ్రాండ్ న్యూ బైక్ అనమాట. జస్ట్ చూసారు కదా మీరు, 34. జస్ట్ బ్రేక్స్ అయితే మాత్రం చాలా స్పాంజిగా అయితే ఉన్నాయన్నమాట. సిటీలో కదా ఎక్కువ స్పీడ్ కొట్టలేకపోతున్నాము.
బట్ ఐ థింక్ 140 ప్లస్ అయితే టచ్ చేయొచ్చు మనం అయితే మాత్రం. స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉంది కాబట్టి చూడండి గేర్లు ఎంత స్మూత్గా డౌన్ అవుతున్నాయి. అండ్ చూడండి ఇంజన్ బ్రేకింగ్ అయితే ఆరామ్సే చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 43mm గోల్డెన్ USD ఫోక్స్ అయితే ఉన్నాయి. సిటీ పర్పస్కి అయితే బెస్ట్ అనమాట. ఇది సిటీ అండ్ హైవే పర్పస్కి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏం తెలుసా, మీకు చూపిస్తా. ఎమర్జెన్సీ బ్రేకింగ్ అని దీంట్లో కొత్త ఆప్షన్ ఉందన్నమాట. 2 బ్రేకులు ఒకటేసారి కొడితే 4 ఇండికేటర్ అయితే ఆన్ అవుతుంది. 4 ఇండికేటర్ 4 ఇండికేటర్ ఆన్ అయిపోయినాయి కదా, సేమ్ అదే అనమాట. చూడండి ఒక్కసారి, ఇంకొకసారి చూపిస్తాను. 4 ఇండికేటర్ ఆన్ అయిపోతున్నాయి చూడండి. అంటే ఎమర్జెన్సీలో కానీ ఎప్పుడన్నా సడన్గా ఎవరైనా అడ్డం వచ్చినా కానీ బ్రేక్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా అయితే 4 ఇండికేటర్ అయితే అదే ఆన్ చేస్తుంది. చూశారు కదా, 4 ఇండికేటర్స్ అయితే ఆటోమేటిక్గా బ్లింక్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు ఎంత ప్రెస్ చేస్తే 2 బ్రేక్లు ఎట్ ఏ టైము. సో పానిక్ బ్రేక్స్ అని, ఎమర్జెన్సీ బ్రేక్స్ అని ఆటోమేటిక్ అయితే దీనిలో అయితే ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చిర్రు అనమాట. సో సెన్సార్స్ వర్క్ చేసి ఎమర్జెన్సీ అని 4 ఇండికేటర్ అయితే ఆన్ చేస్తున్నాయి దానంతలకు అవే. ఈ ఫీచర్ చాలా బాగుంది. ఇనిషియల్ పవర్ అయితే చాలా బాగుంది. ఎక్స్ట్రీమ్ 250R వచ్చేసి 0 to 60 3.8 సెకండ్స్లో వెళ్ళిపోతుంది అనమాట. 0 to 100 వచ్చేసి 5.5 సెకండ్స్లో అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ బైక్లో మనకు స్విచబుల్ ABS ఉంది. సిట్టింగ్ పోస్చర్ అయితే కొంచెం అగ్రెసివ్ అయితే ఉంది. మంచిగా ట్యాంక్ కింద అయితే కాలు అయితే మంచిగా సెట్ అయిపోయినాయి. నాకైతే మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి అయితే తోలొచ్చు అనమాట. ఎక్స్పెల్ స్టూడియోలో టాప్ ఎండ్ మోడల్కి ఫుల్లీ కలర్ఫుల్ TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్లో చూసుకుంటే మనకు నార్మల్ LCD కలర్ఫుల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే నాకు అంత నచ్చలేదు అనమాట. నా ఒపీనియన్ అయితే మాత్రం ఎప్పుడైనా బైక్ రైడ్ చేస్తుంటే మనము ఫీల్ కావాలన్నమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే ఒక మంచి మూమెంట్ అయితే రావాలి. కాకపోతే ఇక చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు వీడియో గేమ్ ఆడేటట్టు అయితే ఉందన్నమాట ఫీచర్స్ అయితే మాత్రం. బట్ ఎక్స్పెల్ స్టూడియోలో మాత్రం వేరే లెవెల్ అసలుకు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు దాంట్లో. ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తుంది చూడండి. ఐడిలో ఉన్నప్పుడు అయితే ఇలాగైతే సౌండ్ అయితే వస్తుంది. ఒకసారి అయితే RPM ఇస్తుంది చూడండి. కొంచెం స్మూత్గా అయితే ఉంది, రిఫైన్గా అయితే ఉంది. డుకాటి స్ట్రీట్ ఫైటర్ V4 లాగా అయితే ఉంది అనమాట. సేమ్ యాస్టీస్గా సైడ్ ప్రొఫైల్ అయితే మాత్రం చాలా అంటే చాలా అగ్రెసివ్ లుక్ అయితే ఉంది. ఇది లో బీమ్ అనమాట. లో బీమ్ లైటింగ్ చూసుకోవచ్చు, బాగానే ఉంది, మేనేజబుల్ అయితే ఉంది లైటింగ్ అయితే మాత్రం. అండ్ కింద అయితే హై బీమ్ మాత్రం ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి విజిబిలిటీ అయితే ఉంది. బండి చూస్తున్నారు కదా, ఒకసారి అయితే నేను బైక్ మీద ఎక్కుతా చూడండి. ఫుల్ అగ్రెసివ్ లుక్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. కొంచెం ఫ్రంట్కి అయితే ఇట్లా లీన్ అయి ఉన్నా అనమాట. మిగతా ఏ బైక్తో పోల్చుకున్నా కానీ ఇండియాలో ఫాస్టెస్ట్ 250cc బైక్ అనమాట. కొత్త బైక్ కాబట్టి ఏమైతే క్లియర్గా చెప్పలేము. ఒకసారి మీరు కొనాలనుకుంటే మాత్రం నేను చెప్పింది కానీ మిగతా ఎవరు చెప్పింది కానీ వినకండి. ఒకసారి మీకు తీసుకోవాలంటే మాత్రం నియర్ బై షోరూమ్కి వెళ్ళి బైక్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేసి, సో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి బైక్ అయితే తీసుకోండి. సో ఎవరేం చెప్పినా డైరెక్ట్ వెళ్ళి తీసుకోకండి. మీరైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి బైక్ అయితే తీసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా ఎక్స్ట్రీమ్ 250R గురించి అయితే రివ్యూ. సో నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీకు అయితే చెప్పాను అనమాట. సో మీకు ఎట్లా అనిపించిందో బైక్ చూడగానే అండ్ ఎట్లుంది ఏందనేది మీరు అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ బైక్ రివ్యూ చేయాలి అండ్ మీ ఫేవరెట్ బైక్ ఏది, అండ్ ఇంకా ఈ బైక్ గురించి ఏమైనా డౌటర్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. లేదంటే క్విక్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నేనైతే క్లియర్ చేస్తాను. అండ్ ఈ బైక్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేసింది RT కృష్ణ ప్రీమియా బెంగళూరు అనమాట, నియర్ సింగసంద్రం మెట్రో స్టేషన్. ఎవరికైనా టెస్ట్ రైడ్ కావాలంటే కింద డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తా చూడండి. సో వాళ్ళని అయితే కాంటాక్ట్ కావండి. సో హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.